హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో అయితే మనం పిల్లలు ప్రాజెక్ట్ చేసేటప్పుడు కానీ పెద్దవాళ్ళు ప్రాజెక్ట్ చేసేటప్పుడు కానీ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ వేయాలని చాలా వర్రీ అవుతుంటాం. ఏం లేదండి, సింపుల్గా మన ఇంట్లో ఉన్న కలర్ పెన్నులతో కానీ క్రేయాన్స్తో కానీ స్కెచెస్తో కానీ మనమైతే సింపుల్గా బ్యాక్గ్రౌండ్ అయితే ఈ విధంగా వేసుకోవచ్చు. మ్యాక్సిమం ఒక 20 టైప్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ అయితే నేను మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. కాబట్టి వీడియో నచ్చిన ప్రతి ఒక్కరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మరి వీడియోలోకి వెళ్దాం. చూడండి, మనం ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నప్పుడు ఇప్పుడు పిల్లలకైతే సెకండ్ క్లాస్ పిల్లల నుంచి కూడా ప్రాజెక్ట్ అది ఇది అని బ్యాక్గ్రౌండ్, పేపర్ బ్యాక్గ్రౌండ్ అని చెప్తుంటారు. ఇక 8th 9th 10th పిల్లలకైతే అస్సలు చెప్పడం అవసరం లేదు. బ్యాక్గ్రౌండ్ నచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ మంచి మార్క్స్ వేసేస్తారు. అక్కడ ఉన్న కలర్ఫుల్ పేజీ పైననే మనకు మార్కులు పడుతుంటాయండి. ప్రాజెక్ట్ పైన అయితే చాలామంది అట్లనే చేస్తుంటారు. వాళ్ళ డిజైన్కి ఇంప్రెస్ అయిపోయి మొత్తానికి వాళ్ళు మ్యాటర్ ఏం రాసినా చూడకుండా డిజైన్ను చూసి మార్కులు వేసేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు అనుకోండి. అలాంటిది మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం, మీకు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడన్నా ఎదురైతే ఖచ్చితంగా కమెంట్ చేస్తారని అనుకుంటున్నాను. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మీకు నచ్చినట్టు మీరు ఇంకా రకరకాలైనటువంటి కలర్ పెన్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. నేను మాత్రం పోలో కలర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇవైతే ఎక్కువ షేడ్ కాకుండా నీట్గా మంచిగా ఉంటాయి. మనం ఎంత రఫ్గా వర్క్ చేసినా కానీ పేపర్ అన్నది చాలా మంచిగా ఉంటుంది. దానిపైన ఎలాంటి మరకలు కానీ ఇంకా పక్కకు ఉన్నటువంటి ప్లేస్ కూడా వైట్ ఉన్న పేపరు ఎలాంటిది కూడా ఖరాబ్ కాకుండా నీట్గా ఉండాలంటే మనం క్రేయాన్స్ యూజ్ చేసుకోవడం బెటర్ అండి. ఇవి స్కెచెస్ అయినప్పటికీ బయటకు వెళ్ళదు, మంచిగా నీట్గా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ అన్నది చాలా సింపుల్గా మంచిగా అనిపిస్తుంది. చూస్తుంటే చాలా బాగుంది కదా, ఎంత నీట్గా అనిపిస్తుంది. తర్వాత వచ్చేసి ఇట్లా లైన్స్ అయితే తీసేసుకోవాలి. మీరు ఇంకా కావాలంటే ఇంకా మీకు నచ్చినా వేసుకోవచ్చు. నాకైతే ఇలా చాలా సింపుల్గా ఈజీగా బాగా అనిపించింది. అందుకని ఈ విధంగా నేనైతే ఒకసారి ట్రై చేసిన. మరి మీరు కూడా ట్రై చేయండి, మీ పిల్లలకి కూడా ఈ విధమైనటువంటి ట్రై చేయండి. ఇది కేవలం పిల్లలకనే కాదండి, ఇప్పుడు డైట్ వాళ్ళు కానీ బిఎడ్ వాళ్ళు కానీ ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు కానీ సెమినార్స్కి ప్రతి దానికి మనం పేపర్ బ్యాక్గ్రౌండ్ నీట్గా ఫినిషింగ్ టచ్ ఇవ్వాలంటే ఇవి చాలా చాలా అద్భుతంగా అనిపిస్తాయి. ఎంతో సింపుల్గా ఎంతో అద్భుతంగా నేనైతే వీటిని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మరి నచ్చినటువంటి మన సోదరీమణులు కానీ సోదరులు కానీ అందరూ కూడా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇస్తారని అనుకుంటున్నాను. మొత్తానికి A4 షీట్లు అంటే మామూలుగా ప్రిపేర్ చేయలేం కదా, చూసేసేయండి. ఇంకెందుకు, చూస్తుంటే ఈ పేపర్లు తీసుకొని రాయాలనిపిస్తుంది కదా, అనిపిస్తుంది, మరి ఎందుకు అనిపించదు. కాబట్టి మీరు కూడా గిట్ల వేసేసుకొని రాసుకోండి. మరి ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మీరైతే మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో కావండి. ఎడ్యుకేషన్కి సంబంధించినవి, తర్వాత జోక్స్కి సంబంధించినవి మన ఛానల్లో A to Z ఆల్మోస్ట్